నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి చిన్నబాబు లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉందన్న చందంగా మాజీ మంత్రికి అమాత్య యోగం మళ్ళీ వరించలేదు. అందుకే ఎవరికీ చెప్పుకోలేక, ఇటు మింగలేక అటు కక్కలేక సతమతమవుతున్నారట. ఇంతకీ అంత అవస్థ పడుతున్న ఆ సీనియర్ శాసనసభ్యుడు ఎవరు? వాచ్ ది స్టోరీ. ఇరవై 5 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 3 పర్యాయాలు ఎమ్మెల్యే, ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విప్, అలాగే మంత్రిగా పనిచేసిన అనుభవం. ఇవన్నీ గతం. ప్రస్తుతం ప్రమోషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపరించింది. కూటమి ప్రభుత్వంలో తనకు పదవి యోగం దక్కలేదన్న అసంతృప్తిలో ఆయన ఉన్నారట. ఆయన పేరే కొండ్రు మురళీమోహన్. 2009లో ఎచ్చెర్ల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2024 రాజం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండ్రు మురళి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారట. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రక్రియతో విభేదించి టీడీపీలోకి వచ్చారు. ఆ తర్వాత 2019లో పోటీ చేసి ఓడిపోయారు మాజీ మంత్రి కొండ్రు మురళి. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన మురళికి మంత్రి లోకేష్ అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయినా లోకేష్ ఆశీస్సులు అమధ్య యోగానికి నోచుకోలేదని కొండ్రు మురళి లోలోపల ఆవేదన చెందుతున్నారట. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోంచి 3 సార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఈసారి కొండ్రుకి అదృష్టం వరించకపోవటం పట్ల లోలోపల మదన పడుతున్నారట. గతంలో విప్గా పనిచేసినప్పటికీ కనీసం సహాయ మంత్రి హోదా సైతం దక్కకపోవటం పట్ల ఆవేదన చెందుతున్నారట కొండ్రు మురళి. జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోయిన ఈ శ్రీకాకుళం జిల్లా నేత ఇప్పుడు అలకపాన్పు ఎక్కారట. రాజం అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం అయిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ క్యాబినెట్లో చోటు లేకపోవడంతో గుర్తింపు పొందిన నామినేటెడ్ పదవి వస్తుందని భావించినప్పటికీ అక్కడ సైతం నిరాశ మిగిలింది. దీంతో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ప్రమోషన్ లేక నిట్టూర్పుతో ఉండిపోతున్నారట. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆశలు ఎలా నెరవేరుతుందనేది కూటమి ప్రభుత్వంతో పాటు కాలమే నిర్ణయించాలి.